భారతీయ జనతా పార్టీ ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తుందా లేక జనసేన టీడీపీ కూటమిలో చేరుతుందా? ఇదే ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఎన్ని స్థానాలు సంపాదించుకోగలుగుతుంది అన్నది ఒక చర్చ అయితే, అసలు ఆ పార్టీ గెలుచుకునే స్థానాలే లేవు, అయినప్పటికీ కూడా ఆ పార్టీ కట్ చేసేటువంటి ఓట్లే చాలా కీలకమైనటువంటి ఒక చర్చ నడుస్తుంది. రఘురామ్ గారు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్న అదే. ఇప్పుడు మీరు ఎన్ని స్థానాలు గెలుస్తారు అనేటువంటి అంశం మీద ఇక్కడ చర్చ కాదు. 175 స్థానాల్లో పోటీ చేయొచ్చు, 25 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేయొచ్చు, అందులో ఎన్ని గెలుస్తారు ఎన్ని గెలవరు అనేటువంటి విషయం మీద కాదు. మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎంత కట్ చేస్తారు, ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కట్ చేస్తారా లేక ఆల్రెడీ కూటమిలో చేరి ఆ కూటమిని బలోపేతం చేస్తారా అనేది కీలకంగా మారిన అంశం. అందుకోసమైనా మీకోసం ఎదురు చూస్తున్నారు. నేను ఒకటి చెప్పనండి, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నాడు. మేము ముందుగా సిద్ధం అంటే అంతకన్నా సిద్ధంగానే ఉన్నాం మేము. ఎందుకైనా ఎప్పటికైనా సిద్ధం, ఎప్పుడైనా సిద్ధం, ఏ లక్షణం వచ్చినా సిద్ధం. అయితే ఎవరి ఎజెండా వాళ్ళదండి. ఇక్కడ ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యమంత్రి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానే ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలని, పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, భారతీయ జనతా పార్టీ దేశంలో రామరాజ్య స్థాపన చేయాలి, ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందించాలి. ఇది మా లక్ష్యం. సో ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉన్నాయి. సో అంచేత ఈ లక్ష్యాన్ని సాధించడానికి దారులు ఎవరెవరు ఏ దారిలో వెళ్ళినా కానీ మాది సుపరిపాలనగానే దేశవ్యాప్తంగా సుపరిపాలన అందిస్తున్నాం. అనేక రాష్ట్రంలో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి, మీరు స్వతంత్రంగా పోటీ చేసి తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కొంతమేరకు చీల్చి వైఎస్ఆర్సీపీకి లాభం చేకూర్చాలి అన్నది మీ లక్ష్యమా, లేక కూటమిలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అన్నది మీ లక్ష్యమా? మీ లక్ష్యం ఏంటి? పోనీ అది కదా క్లారిటీ రావాలి ఇప్పుడు. నేను వెరీ సింపుల్గా క్లియర్గా చెప్పానండి. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఆఖరి పంక్తిలో చివర కూర్చున్న వ్యక్తికి కూడా ఫలాలు అందాలి, రాష్ట్రంలో సుపరిపాలన అందాలి. రాష్ట్రంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వము అనేక ప్రాజెక్టులను రాష్ట్రాల్లో ఇచ్చింది. అవన్నీ కూడా వాళ్ళ ప్రజలకు తెలిసినవి. అయితే బీజేపీ సిద్ధంగా ఉంది, సంసిద్ధంగా ఉంది రాష్ట్రంలో ఏదన్నా రాజకీయ పక్షాలు. మా ఎజెండా ఇదే. మా ఎజెండా ఇది వెరీ సింపుల్, మా పొలిటికల్ ఎజెండా ఇది వెరీ క్లియర్. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలి, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఏం చేస్తుంది ఈ పార్టీ గొడవ? ఇండిపెండెంట్గా పోతే బెటర్ ఈ పార్టీ అని చెప్పి మీరు కూడా అనుకుంటున్నారా? ఒక్క మెసేజ్ అయితే పోయే అవకాశం కనబడుతుంది. ఒకవేళ బీజేపీ కనుక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పరోక్షంగా వైసీపీకి లాభం చేకూర్చడం కోసం ఆ పార్టీ పనిచేస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ పోదా సార్? ఎందుకు సార్ అలా ఎందుకు అనుకోవాలి సార్? ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్, ఓట్లు చేయలేకుండా, వ్యతిరేక ఓటు చేయలేకుండా చేస్తాను అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఇష్టము, భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వాళ్ళ ఇష్టము. గత 5 సంవత్సరాల్లో ఈ 2 రాజకీయ పార్టీలు మనతో ఏ రకంగా వ్యవహరించాయి, ఏంటి కదా కమామిషన్ ఆలోచన చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు తెలిసి ఇంకా వేరే కూటములు ఉన్నాయి కదా సార్, ఇంకా 2-3 కూటములు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటివి. అప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఎవరి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా ఇదవుతాయి. దాన్ని మేము చెప్పక్కల్లా సిద్ధాంతపరమైనటువంటి విభేదాల మూలంగానే అక్కడ ఓట్లు చీలేటటువంటి పరిస్థితి క్లియర్గా కనబడతా ఉంది. అది ఎవరు ఫెయిల్యూర్ కింద అవుతుంది? ఏ 2 పార్టీలు ఫెయిల్యూర్ కింద అవుతుంది? అసలు భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఏమో. ఈరోజు ఆయన విశాఖపట్నం నుంచి మాట్లాడారు మధుకర్జీ గారు. తెలుగుదేశాన్ని అసలు ఎందుకు విమర్శించట్లేదు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు, వైసీపీని ఒక్కదాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు అని చెప్పారు. అంటే ఆ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి సమాన దూరము అన్నట్టుగా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చారు. అలా దాంతోపాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా మేము పోటీ చేస్తాం అంటున్నారు. జనసేన ఏం చెప్తుంది? భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుంది, నేను ఒప్పించాను, కలిసి రావడానికి చాలా కష్టపడ్డాను, తిట్లు తిన్నాను అని చెప్తున్నారు. తెలుగుదేశంతో కలిసి వెళ్ళడానికేమో భారతీయ జనతా పార్టీకి వాళ్ళిద్దరికీ గతంలో జరిగినటువంటి అంశాలన్నీ ఉన్నాయి. రకరకాలుగా ఉన్నాయి సార్ ఇదంతా కూడా. ఒక పక్కనేమో పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ఏం చెప్తున్నారు? 175 స్థానాల్లో మేము పోటీ చేస్తాము, అన్నీ కూడా సిద్ధంగా, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మేము ఆలోచన చేస్తున్నాము అని అంటున్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? కానీ అంతటితో ఆపద్దు.
తర్వాత ఏమన్నారంటే ఒకవేళ పొత్తుల గురించి నేషనల్ పార్టీ కనుక అనౌన్స్ చేస్తే పొత్తులో పోతామని కూడా మాట కూడా ఉంది. 175 స్థానాలకి ప్రిపేర్ అవుతున్నాము, అట్ ద సేమ్ టైం దాని గురించి కూడా ఆలోచిస్తున్నాము అని చెప్పి. అంటే వాళ్ళు పర్మనెంట్గా క్లోజ్ చేయాలి ఇంకా డోర్స్, ప్రస్తుతానికి స్టిల్ ఇంకా ఏదో కొంచెం కరెక్టే. ఇప్పుడు పక్కనున్నటువంటి తెలుగు రాష్ట్రంలో అనౌన్స్ చేశారు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అనౌన్స్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఎప్పటి నుంచో మిగతా పార్టీలు అనుమానించాలి కదా విష్ణు గారు, అందుకోసమే కదా అనుమానించాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో 9 సీట్లు అనౌన్స్ చేశారు, ఏపీలో మాత్రం అనౌన్స్ చేయలేదు. అంటే పొత్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న విషయం మీద ఇంకా కొంచెం ఏదైనా శషబిషలు ఉన్నాయి అని చెప్పి అనుకోవచ్చుగా. అంటే కరెక్ట్ సార్, చూద్దాము ఇంకా 2 రోజులు ఏం జరుగుతుందో వాళ్ళు ఏం ఒక మెసేజ్ అయితే బీజేపీ వైపు నుంచి వెళ్ళే ఆస్కారం కనబడుతుందా? ఒకవేళ బీజేపీ కనుక ఒంటరిగా పోటీ చేస్తే అది అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీకి లాభం చేకూర్చడం కోసమే అనేటువంటి ఒక మెసేజ్ వెళ్తుంది అనుకుంటున్నారా, లేక మీరు ఇంతకు ముందు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అదే కాన్ఫిడెన్స్లో ఉన్నారా? 100% ఆ కాన్ఫిడెన్స్లోనే ఉన్నామండి. కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా జరగని మాట మాట్లాడరండి. ఆయన ఎందుకు ఇబ్బంది పడ్డానని చెప్పారంటే, అప్పుడు బీజేపీని ఒప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇద్దరం పోతే సరిపోయింది కదా అని. ఇద్దరం పోతే సరిపోయింది కదా అంటే కొన్ని సీట్లలోనైనా వైసీపీ వస్తుంది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అరాచకాలు, దళితులపై దాడులు, అక్రమ మద్యం, అక్రమ గంజాయి, ఇసుక మైనింగ్ ఇవన్నీ ఆపాలి. ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, డ్వాక్రా మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, అంగన్వాడీ వ్యతిరేకంగా ఉన్నారు, విద్యార్థులు వ్యతిరేకంగా బాధపడుతున్నారు. కాబట్టి దీని రాష్ట్రాన్ని కళ్యాణ్ గారికి ఉన్నంత కోపం కళ్యాణ్ గారికి ఉన్నంత కోపం వైసీపీ మీద బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉండాలని రూలే లేదు కదా. కళ్యాణ్ గారి కోపం ఉండొచ్చు సహజంగా, చంద్రబాబు నాయుడు గారి కోపం ఉందండి. అది కదా, అందు గురించిన ఒకవేళ సార్ అందు గురించిన ఒకవేళ ప్రేమ ఉంటే కొద్దిగా డిలే అయ్యి ఉండొచ్చేమో, కానీ ఒప్పించానని చెప్పారు కదా కళ్యాణ్ గారు. ఎందుకంటే రాష్ట్రాన్ని రక్షించడం ఇంపార్టెంట్, మిగతా అన్ని సెకండరీ. మనకి ఎక్కడో మద్దతు వస్తుంది, వీళ్ళిద్దరూ మద్దతు ఇస్తున్నారు, తెలుగుదేశం వైసీపీ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఒకటి మురళీకృష్ణ గారు మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలకి, ఒకప్పుడు విశాఖపట్నంలో నేనున్న ప్రాంతంలో 1981లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్ అయ్యారండి. బీజేపీ సక్రమంగా ఉందండి. అప్పుడు కేవలం 8 శాఖలు ఆర్ఎస్ఎస్ ఉండేది. ఈరోజు